ఒక్కొక్క బరికి ఎంతెంత వసూలు చేస్తారు? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మిత్రులు చెప్తున్నటువంటి లెక్క. ఏంటయ్యా అంటే క్రమంగా మారుతున్నటువంటి పరిస్థితులలో ఈ కోళ్ల పందాలకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలో ఒక్కో బరికి తక్కువలో తక్కువ 2 లక్షల రూపాయలు స్థానిక ఎమ్మెల్యేకి ఇస్తారట. మరో లక్ష పోలీసులకు ఇవ్వాలట. కోడి పందాలతో పాటు గుండాట, జూదం నిర్వహించుకోవడానికి కొన్ని చోట్ల 5 నుండి 10 లక్షల దాకా ఉంటుందట. ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో సగటున ఒక 50 బార్లు ఉంటే తక్కువలో తక్కువ ఒక ఎమ్మెల్యే కోటి రూపాయల దాకా ఆదాయం. ఇది కొన్ని నియోజకవర్గాల్లో 2 నుంచి 3 కోట్ల వరకు కూడా ఉంటుంది. ఇదంతా బార్లు నిర్వహించే నిర్వాహకులు వసూలు చేసి ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తారు. ఇందులో కొంత నిర్వాహకులు మిగిల్చుకుంటారు. అంటే కోడి పందాలు మినహాయిస్తే జూదం, గుండాట వంటి వాటి వల్ల సామాన్యులు నష్టపోతున్నమాట వాస్తవం. అదే సందర్భంలో కోడి పందాలనే సంప్రదాయాన్ని అడ్డుపెట్టి ఇలా దోచుకుంటున్నటువంటి సందర్భంలో దాన్ని గొప్పగా ప్రొజెక్ట్ చేయడం మాత్రమే మీడియా ఇప్పుడు చేసుకొచ్చింది. ఇదివరకు దాన్ని నెగిటివ్గా కాసినోలు, జూదం, కొడాలి నాని చేసినప్పుడు కాసినో జూదం అనకూడకుండా అదేమన్నా పవిత్రమైన కార్యక్రమం అన్నారు. ఇప్పుడు జరిగింది ఏమనాలి?